రాళ్ళు లాగుంది. అందరికీ నమస్తే. ఈరోజు మన ఆహారమృత ఛానల్లో స్పెషల్ ఏంటంటే వంటింట్లో పోపు పెడితే ఇల్లంతా గుమగుమలాడే తాలింపు పడేమే ఈరోజు నేను చేసి చూపబోతున్నాను మీకు. ముందుగా అయితే దానికి కావలసిన పదార్థాలు ఏంటో అన్నీ ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను 2 కేజీల ఉల్లిపాయలు తీసుకున్నానండి. అలాగే ఆవాలు తీసుకున్నాను. ఈ ఆవాలు వచ్చి 200 గ్రామ్స్ తీసుకున్నాను ఆవాలు. అలాగే వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఈ వెల్లుల్లిపాయలు వచ్చి 1/2 కేజీ తీసుకున్నాను. 2 కేజీల ఉల్లిపాయలకి 1/2 కేజీ వెల్లుల్లిపాయలు. అలా 200 గ్రామ్స్ బద్దమినపప్పు అనమాట, పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఇదైతేనే టేస్ట్గా బాగుంటుందనేసి ఈ బద్దమినపప్పుని 20 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలన్నమాట. అలాగే జీలకర్ర 150 గ్రామ్స్ తీసుకున్నాను జీలకర్ర. అలాగే దీనికి సరిపడా ఉప్పు తీసుకున్నాను అనమాట. అలాగే మెంతులు కూడా 2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. కొద్దిగా పసుపు పొడి తీసుకున్నాను. అలాగే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇంగువ అన్నమాట. అలాగే ఆముదం కూడా కావాలి. ఈ ఆముదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాననేది మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. సో మనకి ఈ తాలింపు వడయానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దీనికోసం అయితే ముందుగా ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలని తొక్కు తీసి మనం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు వీడియోలో చూపించినట్టు చాలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఇంకా ఈ తాలింపు వడియాలని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇది కేవలం పోపు కోసమే కాదంటండి. అంటే మా అమ్మగారు చెప్పారు, వర్షాకాలంలోనో లేదంటే చలికాలంలోనో ఇంట్లో కూరగాయలు లేనప్పుడు వీటితో పచ్చడి లేదా పులుసు కూడా చేసుకునే వాళ్ళంట. అలా పులుసో లేదంటే పచ్చడో చేసుకొని అన్నంలో కలుపుకొని అన్నం మొత్తం దాంతోనే తినేసేవాళ్ళంట. అలాగే ఈ తాలింపు వడియాలంట ఒకసారి చేసి పెట్టుకుంటే ఏళ్ల తరబడి నిల్వ ఉంటదంట. ఇది కూరల రుచిని కూడా చాలా అద్భుతంగా కూరల రుచిని పెంచుతుందంట. ఇప్పుడైతే ఆనియన్ చిన్న ముక్కలుగా ఇప్పుడు వీడియోలో చూపించినట్టు కట్ చేసి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఏం చేయాలంటే మనం స్టీల్ కంటైనర్లో వేసుకోకూడదు, ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకున్నాము. 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా. నా దగ్గర అయితే 1/2 కేజీ కన్నా కొంచెం తక్కువ ఉంది. ఈ వెల్లుల్లిపాయలని ఏం చేశానంటే ఇవి పాయలుగా విడివిడిగా తీసేసుకున్నాను అనమాట, వీడియోలో చూపించినట్టు. ఇలా తీసుకొని వీటిని మిక్సీలో పట్టాలి. మిక్సీలో ఒకేసారి వేసేస్తే మనకి మొత్తగా పేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకనేసి నేను ఏం చేశానంటే ఈ పాయల్ని లైట్గా ఒక రోటితో ఇలా కొద్దిగా రాయితో ఇలా దంచుకున్నాను అనమాట. ఇలా దంచుకొని ఒక్కసారి తిప్పామనుకుంటే మనకి మిక్సీలో బరగ్గా వస్తుంది అనమాట, వీడియోలో చూపించినట్టు. చూసారు కదా, ఇలాగా బరగ్గా ఉండాలన్నమాట మనకి వెల్లుల్లిపాయలు. అలాగే మొత్తం వెల్లుల్లిపాయలని 1/2 కేజీ తీసుకున్నాం కదా. మొత్తం వెల్లుల్లిపాయలని మనం ఇలా మిక్సీలో వేసుకొని ఇలా పట్టుకోవాలన్నమాట బరగ్గా. ఈ మిక్సీ పట్టుకున్న ఈ వెల్లుల్లిపాయలని ఏం చేయాలంటే మనం ఉల్లిపాయలు ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకున్నాం కదా, ఆ ప్లాస్టిక్ కంటైనర్లో ఈ వెల్లుల్లిపాయలని వేసేసేయాలన్నమాట. వేసేసి ఉప్పు కూడా ఈ మిశ్రమానికి తగ్గట్టు మనం ఉప్పు కూడా వేసేసుకోవాలండి. అలాగే పసుపు కూడా తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత మనం మెంతులు ఉంచుకున్నాం కదా, మెంతులు 2 టేబుల్ స్పూన్ల మెంతులు ఉంది కదా, ఆ మెంతులను కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని అన్నీ ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అన్నీ కలిసేటట్టు మనము కలుపుకోవాలి.
ఇదిగోండి ఇప్పుడైతే బాగా అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు బాగా కలిపేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మూత పెట్టేసి హోల్ నైట్ ఈరోజు రాత్రంతా అలాగే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలంటే ఈ బద్ద మినపప్పు తీసుకున్నాం కదా, పొట్టు మినపప్పు, దీన్ని ఏం చేయాలంటే మనము ఒక 20 minutes నానబెట్టాలి వాటర్లో. ఈ ఉల్లిపాయ మిశ్రమము మనం ప్లాస్టిక్ కంటైనర్లో వేసి ఉంచాం కదా, నైట్ అంతా ఉంచి పెట్టాం కదా, దాంట్లో మనము ఈ బద్ద మినపప్పుని దీంట్లో వేసేసుకోవాలన్నమాట. అలాగే మనం ఉంచుకున్న ఆవాలు ఉంది కదా, 200 grams ఆవాలు తీసుకున్నాం కదా, ఆవాలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర ఉంచుకున్నాం కదండి 150 grams, ఈ జీలకర్రను కూడా వేసేసుకోవాలన్నమాట దీంట్లో. ఇప్పుడు ఇవన్నీ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఇంగువ పెట్టుకున్నాం కదా, ఈ ఇంగువను కూడా తగినంత వేసుకోవాలి. అలా అనేసి మరీ ఎక్కువ వేసుకోకూడదండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ గరిటెతో బాగా చేత్తో అయినా కలుపుకోవచ్చు. చేత్తో కలిపితే బాగా మండిపోతుంది. వెల్లుల్లిపాయలు అవి ఉన్నాయి కాబట్టి, ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి, సో గరిటెతో పెద్ద జల్లిగంట కానీ దేంతో అయినా పెద్ద గరిటెతో బాగా ఆ మిశ్రమం అంతా ఈక్వల్ క్వాంటిటీగా వచ్చేటట్టు బాగా కలుపుకునేలా కలిసేలాగా మనం కలుపుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టేసి సెకండ్ డే నైట్ అనమాట, ఈరోజు నైట్ అంతా కూడా అలాగే ఉంచాలన్నమాట. ఇకపోతే మూడో రోజు మార్నింగ్ అనమాట, మూత పెట్టి ఉంచాం కదా, అది మూత ఓపెన్ చేసి మనం ఆ ఉల్లిపాయల మిశ్రమము ఇవన్నీ ఉంది కదా, బాగా మీకు వీడియోలో చూపించినట్టు కలుపుతూ ఉండాలన్నమాట. 2 days ఉంచాం కాబట్టి దీంట్లోనే ఉప్పు, పసుపు, ఈ వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంగువ ఇవన్నీ కలిసి ఉల్లిపాయకి బాగా పడుతుంది అనమాట. ఇలా కలుపుతూ ఉంటే ఉప్పు వేసాం కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అయితే వస్తుంది చూడండి. ఇలా పిండుతుంటే వాటర్ కంటెంట్ వస్తుంది కదా, అలాగా. ఇప్పుడు ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇవి కొద్దిగా తీసుకుంటూ ఉండలు పట్టాలన్నమాట. ఇలా ఉండలు గట్టిగా నొక్కుతూ పట్టాలి. ఇలా నొక్కుతూ ఉన్నప్పుడు మనకి వాటర్ ఉండేటివన్నీ ఈ బకెట్లోకి మనకి ఉండిపోతుంది అనమాట. ఇలా వత్తుతూ మనం ఉండలు పట్టుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలన్నమాట. అన్నీ మిగతా మిశ్రమాన్ని అంతా మనం ఉండలు పట్టుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను నేనైతే. మీకు వీడియోలో చూడండి ఒకసారి. ఇలా ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని నొక్కుతూ ఉండలు పెట్టుకొని మనము అన్ని ప్లేట్లో పెట్టేసుకోగా చివరగా వాటర్ అయితే మనకి మిగులుతుంది. ఆ వాటర్ని అయితే వేస్ట్ చేయకూడదు. ఈ ఉండలను అయితే మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. మసాలా వడల టైప్లో కొంచెం రౌండ్గా ఉండ చేసి దాన్ని ఇలా నొక్కచ్చు అనమాట. మీకు వీడియోలో చూపించినట్టు అలాగైనా పెట్టుకోవచ్చు. లేదు అనేసి అంటే మనం ఉండలుగానే పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా అన్నీ అయిపోయిన తర్వాత ఇలా నీరు మిగులుతుందన్నమాట. ఈ నీటిని అయితే అస్సలు పారబోయకూడదండి. దీన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. దీంతోనే మనకి అస్సలైన మ్యాజిక్ ఉందన్నమాట. అది నెక్స్ట్ డే చూద్దాము. ఇప్పుడు ఇలా చేసుకున్న ఉండల్ని ఏం చేయాలంటే మార్నింగే కాబట్టి పొద్దున ఎండలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మార్నింగ్ పెట్టేశానండి. మిద్దె పైన అయితే తీసుకొని వచ్చి పెట్టేశాను. ఇది నాకైతే 2 ప్లేట్లకి అయితే ఫుల్గా వచ్చింది. ఇదొక ప్లేటు, మళ్ళీ ఇదొక ప్లేటు, మళ్ళీ ఈ 2 ప్లేట్ పోగా కొద్దిగా లాస్ట్ చివరిలో పొడిం మిగిలింది కదా, ఈ పొడిని కూడా నేను ఎండలో పెట్టాను అనమాట. ఇలా ఎండలో పెట్టి మొదటి రోజు అనమాట ఎండలో పెట్టడము. మళ్ళీ ఈవినింగ్కి తీసేసుకోవాలన్నమాట, ఇంట్లో పెట్టేసుకోవాలి. ఇలా మనం ఈవినింగ్ తీసుకునేటప్పుడు చూస్తాను అది లోపలంతా గుల్లగా కొంచెం సైజ్ అయితే తగ్గుంటుంది. ఎందుకంటే ఒక రోజంతా ఎండబెట్టాం కదా. ఇలా ఈవినింగ్ తీసుకున్న ఉండల్ని మార్నింగ్ ఏం చేయాలంటే ఈ ఉండలు సైజ్ తగ్గింటది కదా, ఈ ఉండలు ఏం చేయాలంటే బకెట్లో మనం వాటర్ అలాగే ఉంచుకున్నాం కదా, దీని వాటరు, ఆ వాటర్లో ఈ ఉండల్ని వేసేసి మొత్తం కలపాలన్నమాట.
ఇలా మొత్తం ఉండల్ని వీడియోలో చూపించినట్టు మొత్తం ఉండలను వేసేసి మనం అవి కలుపుకోవాలన్నమాట. బాగా అంతా కలిసేటట్టు మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఉండలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బకెట్లో ఉన్న వాటర్ అంతా వేస్ట్ కాకుండా మనము ఇలాగ చేసుకోవాలన్నమాట. ఇలా ఉండలు పట్టిన తర్వాత ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ ఈ ప్లేట్ని మళ్ళీ ఎండలో పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఎండలో పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్కి తీసుకొచ్చేసేయాలి. ఇదిగోండి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. రెండో రోజు మార్నింగ్ ఎండలో పెట్టిందనమాట ఈ వడియాలు. ఈవినింగ్ కూడా మనం తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూడో రోజు మార్నింగ్ ఏం చేయాలంటే, ఈ రెండో రోజు ఈవినింగ్ తీసుకొచ్చేసాం కదా, మూడో రోజు మార్నింగ్ ఏం చేయాలంటే ఈ ఉండల్ని చేతికి ఆముదం అప్లై చేసుకొని ఈ ఉండల్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని మళ్ళీ గట్టిగా ఒత్తుతూ ఉండలు మళ్ళీ గట్టిగా చేసుకోవాలన్నమాట. ఇలా ఆముదంతో ఎందుకు ఒత్తుతున్నామంటే ఈ ఆముదం వల్ల మనకి ఉండ గట్టి పడుతుంది విడిపోకుండా. అలాగే మంచి వాసన కూడా వస్తుందండి ఈ తాలింపు పొడియము. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది. ఈ ఆముదము అప్లై చేసి ఒత్తడం వల్ల మనకి చాలా రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట. చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్టు మూడో రోజు మార్నింగ్ అలా ఆముదంతో ఒత్తి పెట్టుకున్న తాలింపు పొడిಯನ್ನು కూడా ఇలాగ ఎండలో పెట్టి బాగా ఎండించుకోవాలన్నమాట. ఇలాగా 30 నుంచి 40 రోజుల వరకు డైలీ మార్నింగ్ ఎండలో పెట్టడం, సాయంత్రం ఇంట్లోకి తీసుకురావడం. సమ్మర్లో కనుక ఇది 30 రోజుల్లో బాగా ఎండిందండి. బాగా రాళ్ళులాగా తయారైంది. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. గట్టిగా కొట్టినా గానీ ఇది విరగదన్నమాట. ఇలా తయారైన తాలింపు వడియాల్ని తడి లేని జాడీలో కానీ కంటైనర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందండి. ఇప్పుడు ఈ వడియము ఎలాగా వాడుకోవాలో చూద్దాము. మన ఇంట్లో పప్పుచారు, సాంబారు లేదా నార్మల్ తోటకూర, మునక్కాయ పప్పు లాంటివి వండుకున్నప్పుడు చివర్లో పోపు పెడతాం కదా, అప్పుడు నూనెలో ఈ వడియాన్ని కొద్దిగా నలిపి వేసి దోరగా వేయించి పోపు పెట్టుకోవాలి. ఈ పోపు వేస్తుంటే వచ్చే స్మెల్కే ఆకలేసేస్తుంది అనమాట. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూసారు కదండి, ఎంతో సంప్రదాయమైన గుమగుమలాడే తాలింపు వడియం పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో. ఈ వంటకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.